చిన్న చిన్న గులకరాలను సముద్ర తీరంలో ఏరుకోవడం చాలా సులభం. కానీ అమూల్యమైన ముత్యాలు ఏరుకోవాలంటే సముద్రపు లోతులోనికి చొచ్చుకొని పోవాలి. సేమ్ అదే రీతిగా క్రీస్తు ప్రేమ ముత్యం మనకు కావాలి అంటే, మనం పొందుకోవాలి, స్వాధీనపరచుకోవాలి అంటే, అర్థం అవ్వాలి అంటే ఆయన ప్రేమ లోతులోనికి మనం చొచ్చుకొని పోవాలి. ఎప్పుడైతే ఆయన సహవాసంలోనికి మనం వెళ్తామో, క్రీస్తు ప్రేమలోనికి ఆయనతో సన్నిహితంగా మనం వెళ్తామో, అప్పుడు ఆయన ప్రేమ మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఈ రోజున మీ బిజీ స్కెడ్యూల్ వలన, మీ అధిక పనుల భారాల వలన, మీ ఒత్తిడి వలన, మీ సమస్యల వలన, శ్రమల వలన దేవునితో సరిగ్గా సమయం గడపక, దేవుని నుండి ఏది పొందుకోలేక, దేవుడు నన్ను ప్రేమించట్లేడేమో అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. అది అపవాది చెప్పే అబద్ధం. దేవుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. తప్పిపోయిన కుమారుడు ఏ రీతిగానైతే తండ్రి దగ్గర నుండి వెళ్ళిపోయినా కూడా తిరిగి వచ్చి మరలా తండ్రి ప్రేమను పొందుకున్నాడు. సేమ్ అదే రీతిగా ఇప్పుడు మీరు ఇప్పుడు దేవునికి దూరం అయిపోయినట్లు మీకు అనిపిస్తూ ఉండవచ్చు. తిరిగి దేవుని దగ్గరికి రండి. ఈ రోజున అమ్మ కంటే కమ్మనైన ఆ తీయని ప్రేమ తిరిగి రమ్మని 2 చేతులు మీ వైపు చాపుతుంది. మీ కన్నీరు తుడిచి ఆయన తన దక్షిణ హస్తంతో మిమ్మల్ని ఆదరించి సేద తీర్చి ధైర్యపరచుటకు సిద్ధంగా ఉంది. దేవుని దగ్గరికి వస్తారా మరి?